శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. అలాంటి మహాశివునికి అత్యంత కఠినమైన దీక్షలతో ఎంతో ప్రీతిపాత్రంగా జరుపుకునే వేడుక మహాశివరాత్రి. హిందువులు జరుపుకునే పండుగలలో శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. దక్షిణ భారత పంచాంగం ప్రకారం మాఘమాసం చీకటి పక్షంలోని వచ్చే 14వ రోజున, ఉత్తర భారతదేశంలోని పంచాంగం ప్రకారం పాల్గొన మాసంలోని చీకటి పక్షంలో వచ్చే 14వ రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. అయితే ఉత్తర మరియు దక్షిణ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి ఒకే రోజున వస్తుంది. అందువల్ల మొత్తం భారతదేశంలో ఒకే తేదీలో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ రోజున భక్తులంతా శివలింగానికి మారేడు దళాలను సమర్పించి రోజంతా పచ్చి గంగైనా ముట్టకుండా ఉపవాసముండి రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేస్తూ శివుడిని ఆరాధిస్తారు. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెబుతూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందనేది శివభక్తుల బలమైన విశ్వాసం. శివుడు భోళాశంకరుడు కనుక పత్రం, పుష్పం, ఫలం, తోయం వీటిలో ఏది సమర్పించినా మనసారా స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలతో తనను కొలిచే భక్తులను ఆనందంగా అనుగ్రహిస్తాడు. జన్మానికో శివరాత్రి అంటారు, కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమయ్యున్న భక్తిని తట్టి లేపుతూనే ఉంటుంది. మరి అలాంటి శివరాత్రి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు? జాగారం ఎందుకు చేస్తారు? వీటన్నింటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హలాహలం పుట్టింది. హలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయానికి గురై హలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడుతారు. లోకరక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గరళాన్ని గొంతులో బంధించి పరమశివుడు గరళకంఠుడయ్యాడు. హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులోనే బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలోంచి పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు. నిరంతరం తపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు శివుడు. అయినా శివుడికి యుగయుగాలుగా హలాహలం తాపాన్ని పెంచుతూనే ఉండడంతో ఇప్పటికీ భక్తులు నిత్యం శివలింగానికి నిరంతర అభిషేకం చేస్తూనే ఉంటారు. హలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివునికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్థి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జప ధ్యానాలు, అభిషేకాలతో అత్యంత శ్రద్ధగా పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతిస్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాల శివాలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా కనిపిస్తుంది. దేశంలోని 12 శివుని ప్రసిద్ధ క్షేత్రాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. ఈ పర్వదినాన లింగాష్టకం, శివపంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతులకు కళ్యాణాన్ని చేస్తారు. భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శివరాత్రిని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కటైన కాశీ క్షేత్రంలో విశ్వనాథుడికి జరిగే వేడుక చూడడానికి మానవునికి ఒక్క జన్మ చాలదు అంటారు. ఈ పవిత్రమైన రోజున స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం దేశం నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది భక్తులు శివనామస్మరణతో ఉపవాస దీక్షలు చేసి ఊరేగింపులో పాల్గొంటారు. అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధ ధ్రుపద్ మేళా కూడా శివరాత్రి రోజు నుండే ప్రారంభమవుతుంది. 2024 మార్చి 8వ తేదీన రానున్న ఈ పుణ్యదినం మహాశివరాత్రి వేడుకను కాశీలో జరుపుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది మీ ఆత్మీయ నేస్తం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.
శివరాత్రి వేడుకను కనులారా తిలకించేందుకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని మీకోసం సిద్ధం చేసింది. మహాశివరాత్రి పర్వదినం రోజున కాశీ విశ్వనాథుణ్ణి కనులారా దర్శించుకోవాలని, ఆయన సేవలో తరించాలని తపించేవారు తప్పక ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి. మీరు మా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ ప్యాకేజీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.